ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలకి స్వస్తి చెప్పే రోజులు వచ్చాయని చెప్పి స్వయంగా ఆయన నోటి వెంటే ఒక మాట అయితే విన్నాం. నిన్న తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించి ముఖ్యంగా దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా ప్రింట్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ అన్ని న్యూస్ ఛానల్‌కి ఓవరాల్‌గా ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటూ రావడం అయితే జరిగింది. అయితే ఒక ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా 'ఓజీ' సినిమా షూటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకోవైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' అనేది ఇంకొక 5 నుంచి ఒక వారం రోజుల పాటు షూటింగ్ కంటిన్యూగా చేస్తే అది కూడా పూర్తయిపోతుంది అని చెప్పడం అయితే జరిగింది. మరి ఆ తర్వాత మీరేం చేస్తారు? ఇంకా సినిమాలు తీస్తారా లేదా అని చెప్పి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇక సినిమాలకి దూరంగా ఉంటాను. ఇక నేను సినిమాల్లో నటించబోను. నా మొదటి ప్రయారిటీ వచ్చి రూలింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. నాకు ఉన్న బాధ్యతలు ఉప ముఖ్యమంత్రిగా అండ్ మెయిన్‌గా 5 శాఖలు వాటితో పాటు పిఠాపురం కాబట్టి వీటన్నిటిని కూడా ఈ 5 ఏళ్ల పాటు ఎలా సక్రమంగా, జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తాననేదే నా ఆలోచన తప్పితే నాకు ఇంకా సినిమాల మీద కొత్త సినిమాలు తీయాలనే ఆలోచన అయితే లేదు అని చెప్పి ఆయన కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేసారు. మరి ఏ విధంగా మరి ఆదాయం అనే విధంగా డౌట్ రావచ్చు. అప్పుడు కూడా వెంటనే కూడా సినిమాలైతే తీయను కానీ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాను. అంటే ఒక నిర్మాతగా మారిపోతాను అని చెప్పి అదే సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఆయన ఒక హీరోగా నటించడం అయితే జరిగింది. ఒక్కొక్క సినిమాకి 70 కోట్లు, ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు, ఏకంగా 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' 175 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు అని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ అయితే పెద్ద ఎత్తున వైరల్ అయింది. అంటే ఇప్పటి వరకు తనకున్న హీరో క్రేజ్ అయితే ఉందో టాప్ హీరోల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న హీరో పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా సినిమాలకు దూరం అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. అయితే ఆయన రాబోయే రోజుల్లో మరి ఇన్కమ్ ఆఫ్ సోర్స్ అంటే తను బతకడానికి కానీ, తన పార్టీని బతికించుకోవడానికి కానీ, లేదంటే తన కుటుంబ సభ్యులు పిల్లలందరినీ కూడా బతికించుకోవడానికి వాళ్ళ బాగోగుల కోసం సినిమాలు నిర్మిస్తాను. నేను కూడా ఒక నిర్మాతగా మారిపోతానని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. కానీ ఇది ఫ్యాన్స్‌కి ఒక రకమైన బ్యాడ్ న్యూస్ అని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతైతే ఆదరణ పొందుతూ, ఎంతైతే మంచి పేరు తెచ్చుకోగలుగుతున్నారో ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండేటప్పుడు కూడా అంతకు మించిన ఆదరణ ఉండేది. అంతకు మించిన క్రెడిబిలిటీ అనేది ఉండేది. ఎందుకంటే టాప్ హీరోల్లో టాప్ 3లో మేబీ ఫస్ట్ వన్ ఆయన ఉంటారు. ఎందుకంటే ఆ స్థాయి ఆయన సంపాదించుకోగలిగారు. కానీ సినిమా ఇండస్ట్రీలో తనకున్న స్థాయిలు ఎప్పుడూ కూడా హెచ్చుతగ్గులుగా మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా ఇతర హీరోల కంటే కూడా నేను ఎప్పుడూ తక్కువే, నాకంటే కూడా వాళ్ళ రెమ్యునరేషన్ ఎక్కువ, నాకంటే కూడా వాళ్ళకే కలెక్షన్స్ బాగవుతాయి, నాకంటే కూడా వాళ్ళకే ఫ్యాన్ బేస్ బాగుంది అని చెప్పి ఆయన్ని తగ్గించుకొని మిగతా హీరోలందరినీ కూడా పొగడ్డం అయితే జరిగింది. ఇది చాలా రేర్ సందర్భంగా చూస్తాం. ఎందుకనంటే ఎప్పుడూ కూడా ఎక్కడ చూసినా సరే ఒక స్థాయి వచ్చిన వ్యక్తి తనకు తానుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్పితే ఎదుటి వ్యక్తిని పొగడాలి అనంటే నోరు రాదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తనని తాను తగ్గించుకొని మిగిలిన హీరోలందరూ కూడా నాకంటే వాళ్ళే గొప్ప అని చెప్పి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఫ్యాన్స్ ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని తెర మీద చూడడానికి ఎంతైతే ఎదురు చూస్తున్నారో ఈ 'హరిహర వీరమల్లు'కి సంబంధించి నిన్న చాలా మీడియా ఛానల్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ తన కెరియర్ స్టెప్ ఏదైతే ఉందో తరువాత అడుగు ఏవైతే ఉంటుందో దాని గురించి వివరించడం జరిగింది. ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాల్లో హీరోగా నటించరు. కేవలం ఒకవేళ అవసరమైతే సినిమా నిర్మాతగా మారుతారు తప్పితే అది కూడా కష్టమైనట్టు చాలా క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఫ్యాన్స్ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని తెర మీద చూస్తే అదొక ఉత్సాహం, అదొక ఆనందం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీయనని చెప్పి ఏదైతే చెప్పారో దానివల్ల ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది. కానీ ఏదేమైనా సరే ఆయన సినిమాల్లో సంపాదించిన క్రెడిబిలిటీ కంటే కూడా ప్రజల్లోకి వెళ్ళి లోతుగా గ్రౌండ్ లెవెల్‌లో ఏదైతే ప్రజలు ఉన్న ప్రజా సమస్యలు గుర్తించి స్వయంగా ఆయనే పరిష్కరించి ఈరోజు ప్రతి మనిషికి కూడా నాయకుడు అంటే ఇతను అనే విధంగా చెప్పుకునే విధంగా చేస్తున్నాడంటే అక్కడ వచ్చిన ఆనందం అనేది సినిమాల్లో కూడా రావటం. ఎందుకంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త రూలింగ్‌ని, ఒక కొత్త అడ్మినిస్ట్రేషన్‌ని, ఒక కొత్త విధానాన్ని, ఒక కొత్త స్ట్రాటజీని, ఒక కొత్త పద్ధతుల్ని కూడా తీసుకొస్తూ ఆయన రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడా కూడా ఆయన లొంగిపోలేదు. ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు. నిరాడంబరంగా ఆయన వెళ్తూనే ఉన్నారు. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అవ్వగలిగారంటే అంత ఓపిక ఉండబట్టే. అంత ఓపికతో చేసుకొచ్చి ఈరోజు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో ఎదిగి గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి జరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. ఆ స్థాయి అలా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇక నుంచి సినిమాలు తీయరని చెప్పి
నిన్న ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఏ సినిమాలు నిర్మిస్తారు, ఎవరితో నిర్మిస్తారు అనేది మనం అయితే ముందు ముందు ఎదురు చూడాలి. ఇది ఫ్యాన్స్ పరంగా సినిమా అభిమానులకు మాత్రం ఇది మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవాలి. ఆయన్ని తెర మీద చూద్దాం, ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు.